హాయ్ అండి. నమస్తే. ఈ వీడియోలో మనం తెలంగాణ సోషియో ఎకనామిక్ అవుట్‌లుక్ 2024కు సంబంధించి సోషల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్‌మెంట్ అనే టాపిక్‌లో అర్బన్ డెవలప్‌మెంట్ అనే సబ్ టాపిక్ చూద్దామనమాట. సో, పట్టణాభివృద్ధి గురించి ఈ టాపిక్‌లో ఇవ్వడం జరిగింది. దీంట్లో కొన్ని మాత్రమే ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి. మిగతా అంతా మనం నార్మల్‌గా చదువుకుంటే సరిపోతుందనమాట. సో, ఫస్ట్ వచ్చేసి అర్బన్ డెవలప్‌మెంట్‌లో వచ్చేసి మనకి కొన్ని కీ హైలైట్స్ ఇవ్వడం జరిగింది. సో, ఆ కీ హైలైట్సే మనకి ఇంపార్టెంట్ ఉంటదనమాట. మనకేందంటే ఈ రోడ్డు మరియు వంతెనల యొక్క అభివృద్ధి గురించి మనకి ఈ 2023, 24లో మనకు 1385,00,00,000 అంచనా వ్యయంతోటి మనకి ఒక 1837 కిలోమీటర్ల రోడ్లు, అదేవిధంగా 72 బ్రిడ్జెస్‌లనైతే మనకి ప్రభుత్వం మంజూరు చేసిందనమాట. అదేవిధంగా హైదరాబాద్ మెట్రోపాలిటన్ ఏరియాల్లో మనకి 2023, 24కు సంబంధించిన ఇయర్‌లో మనకి 600,00,000 మొక్కలు నాటాలనైతే ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందనమాట. సో, దాంట్లో మనకేందంటే ఒక 322.25 లక్షల మొక్కలైతే మనకి నాటడం జరిగిందన్నమాట. అదే విధంగా ఒక 72.50 లక్షల మొక్కలనైతే మనకు పంపిణీ చేశారన్నమాట. ఇంకా టోటల్‌గా జీహెచ్ఎంసీ పరిధిలో అయితే ఒక 1,00,00,000 మొక్కలు నాటాలని మనకి టార్గెట్ పెట్టుకున్నారు. బట్ దాంట్లో మనకేందంటే 72.8 లక్షల మొక్కలు మాత్రమే పంపిణీ చేశారన్నమాట. సో, అంత ఇంపార్టెంట్ ఏం లేదు. బట్ టార్గెట్ అడిగితే అడగొచ్చన్నమాట. సో, ఎన్ని లక్షల మొక్కలు నాటాలని ప్రభుత్వం అనేది టార్గెట్ పెట్టుకుందనేసి అట్లాంటివి అడుగుతారు. 600 లక్షల మొక్కలు. ఇంకా జీహెచ్ఎంసీ పరిధిలో అయితే ఒక 1,00,00,000 మొక్కలనేసి గుర్తుపెట్టుకున్నాం. ఇంకా అదే విధంగా మనకేందంటే ఈ హైదరాబాద్ రీజనల్ రింగ్ రోడ్. సో, మన ఇప్పుడు కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత మనకేందంటే ఈ రీజనల్ రింగ్ రోడ్ గురించి ఎక్కువ న్యూస్ అయితే వస్తుంది. కాబట్టి వెరీ, వెరీ ఇంపార్టెంట్. మనకి 17థ్ నంబరు ఈ జాతీయ రహదారులు ఉంటాయి గదా! నేషనల్ హైవేస్. అదే విధంగా ఈ రాష్ట్ర రహదారులతోటి మనకి ఈ రీజనల్ రింగ్ రోడ్ యొక్క పొడవు అడగొచ్చు మనకి. 340 కిలోమీటర్ల అంటే పొడవున్నటువంటి రీజనల్ రింగ్ రోడ్‌నైతే నిర్మించేందుకు ప్రభుత్వం అనేది మనకి ఆసక్తి చూపుతుందనమాట. సో, మనకి ఎన్ని కిలోమీటర్లు అంటారు. సో, రీజనల్ రింగ్ రోడ్ యొక్క పొడవు ఎంత అని అడగొచ్చు. 340 కిలోమీటర్లు. సో, హైదరాబాద్ చుట్టూ రీజనల్ రింగ్ రోడ్ నిర్మించడానికి ప్రభుత్వం అనేది కొంచెం ఇంట్రెస్ట్ చూయిస్తుందనమాట. ఇంకా దానికి చుట్టుపక్కల సంగారెడ్డి, తూప్రాన్, చౌటుప్పల్, అమన్గల్, శంకరపల్లి ఇలాంటి ప్రాంతాలన్నిటిని కలుపుతూ మనకి 4 లైన్‌లుంటాయి. వాటన్నిటిని కలిపి మనకి ఒక రీజనల్ రింగ్ రోడ్‌ని ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం సో, ఇంట్రెస్ట్ చూయిస్తుంది. సో, ఎంత దాని కిలోమీటర్ల పొడవంటే 340 కిలోమీటర్లు. అదే విధంగా ఈ కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత మనకేందంటే ఒకటి మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్‌మెంట్ అనేది ఒకటి తీసుకొచ్చిందనమాట. సో, ఏం లేదు ఈ మూసీ నది వెంబడి ఒక 55 కిలోమీటర్ల విస్తీర్ణంలో అంటే మూసీకి అటు ఇటు ఈ 55 కిలోమీటర్ల విస్తీర్ణంలో మనకేందంటే మూసీ నది వెంబడి మనకి ఈ వ్యాపార ప్రాంతాలు, షాపింగ్ మాల్సు అదే విధంగా ఈ వేరియస్ టైప్స్ ఆఫ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ జేసి, మనకి టూరిజం లాంటి వాటిని డెవలప్ జేయాలని గవర్నమెంట్ యొక్క టార్గెట్ అనమాట. సో, మూసీ నది వెంబడి ఎన్ని కిలోమీటర్ల విస్తీర్ణంతోటి అభివృద్ధి చేయాలనుకుందంటే 55 కిలోమీటర్స్ అని మీరు గుర్తుపెట్టుకోండి. సో, 55 కిలోమీటర్స్ స్ట్రెచ్ అంటామన్నమాట. అంటే మూసీ నదికి అటు ఇటు 55 కిలోమీటర్స్ స్ట్రెచ్ తోటి మనకి ఈ మూసీ నది రివర్ ఫ్రంట్ డెవలప్‌మెంట్ అనేది ఉంటదన్నమాట. సో, 2024, 25 ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌లో మనకి 1000,00,00,000 దీని గురించనేది కేటాయించడం జరిగిందనమాట. సో, ఓటాన్ అకౌంట్‌లో ఎంత బడ్జెట్ ఈ మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్‌మెంట్ గురించి కేటాయించారంటే 1000,00,00,000. సో, 1000,00,00,000 అనేది అంటే ఓటాన్ అకౌంట్ అడుగుతారా? అడగరా? అంటే మనకి క్వెషన్ బ్యాంక్ అనేది లాస్ట్ మనకు గ్రూప్ 1 ప్రిలిమ్స్ జరిగింది గదా! అప్పుడు మనకి కొన్ని క్వెషన్స్ తయారు జేశారు. ఓటాన్ అకౌంట్ మీద కొన్ని క్వెషన్స్ రావడం జరిగింది. సో, అదే క్వెషన్ బ్యాంక్ నుంచి గనుక మనకి తీసుకుంటే ఇట్లాంటి క్వెషన్స్ పడతాయి. లేదు అంటే ఈ ఫుల్ బడ్జెట్‌లో ఎంత కేటాయించారో మీరు ఫుల్ బడ్జెట్ వచ్చినప్పుడు చూసుకోండి. సో, అది ఇక్కడ ఇచ్చిందైతే ఓటాన్ అకౌంట్ ఇచ్చారన్నమాట అది. నెక్స్ట్ వచ్చేసి ఇంకొకటి వన మహోత్సవ కార్యక్రమం అనేది గూడా మనము ఎవ్రీ టైమ్ చెప్పుకుంటా వచ్చాం. 2024, 25 సంవత్సరానికి మనకి ఒక 2,02,00,000 మొక్కలు అంటే స్టేట్ వైస్ ఇది. సో, స్టేట్ వైస్ 2,02,00,000 మొక్కలు నాటాలని టార్గెట్ పెట్టుకుంటే మనకు ఈ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్
శాఖ ఉంటది గదా! దాని ఆధ్వర్యంలో దగ్గర దగ్గర ఒక 1009,00,000 మొక్కలు నాటాలనేది లక్ష్యం అన్నట్టు. సో, ఓవరాల్‌గా 2,002 లక్షల మొక్కలలో ఒక 1009,00,000 మొక్కలైతే ఈ మున్సిపల్ అండ్ అర్బన్ డెవలప్‌మెంట్ శాఖ ఆధ్వర్యంలో ఉంటదన్నమాట. ఇవి మనకి కీ హైలైట్స్ మనకి ఇవ్వడం జరిగింది. ఇంకొకటేందంటే మనకి కీ హైలైట్స్‌లో మనకేందంటే ఈ మార్చ్ 2024లో మనకేందంటే ఈ దుండిగల్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో, ఇక్కడ మనకి దుండిగల్‌లో ఒకటి రెఫ్యూజ్డ్ రెఫ్యూజ్ మనకేంటంటే ఈ రెఫ్యూజ్ డిరైవ్డ్ ఫ్యూయల్, రెఫ్యూజ్ డిరైవ్డ్ ఆర్‌డీఎఫ్ అంటే మనకేందంటే ఈ మునిసిపల్ సాలిడ్ వేస్ట్ ఉంటది గదా! సో, ఆ సాలిడ్ వేస్ట్ నుంచి మనకేందంటే ఫ్యూయల్‌ని తయారు జేస్తారనమాట. సో, వాటిని మనము రెఫ్యూజ్ డిరైవ్డ్ ఫ్యూయల్స్ అంటామనమాట. సో, లైక్ మునిసిపల్ సాలిడ్ వేస్ట్ నుంచి మనకి ఈ వేస్ట్ టు ఎనర్జీని అంటే మనకి వేస్ట్ నుంచి మనకి విద్యుత్ శక్తిని తయారు జేయడానికి ఈ రెఫ్యూజ్ డిరైవ్డ్ ఫ్యూయల్ అనేది వాడతామనమాట. సో, ఈ రెఫ్యూజ్ డిరైవ్డ్ ఫ్యూయల్ అంటే ఏందంటే, మనకి మునిసిపల్ సాలిడ్ వేస్ట్ నుంచి మనము ఈ ఎనర్జీని ప్రొడ్యూస్ జేయడానికి దాన్నంతా ప్రాసెస్ చేసేసి దాన్ని ఒక ఫ్యూయల్ లాగా వాడతారనమాట. సో, అట్లాంటి ప్లాంట్ వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ మనకి దుండిగల్‌లో మనకి ఉందన్నమాట. సో, దాన్ని ఉపయోగించి మనకేందంటే దగ్గర దగ్గర 14.5 మెగావాట్ల సామర్థ్యం గల ఒక ప్లాంట్‌నైతే వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్‌నైతే దుండిగల్‌లో మనము స్టార్ట్ జేశామనమాట. సో, మార్చ్ 2024లో దాన్ని స్టార్ట్ జేశాము. అది మే 2024 అంటే మే 24, 2024 నాటికి దగ్గర దగ్గర ఒక 0.75 లక్షల మెట్రిక్ టన్నులు. నథింగ్ బట్ ఏందంటే 75,000 మెట్రిక్ టన్నుల ఆర్‌డీఎఫ్ ఏంటి రెఫ్యూజ్ డిరైవ్డ్ ఫ్యూయల్ దీన్ని వినియోగించి దగ్గర దగ్గర 25.39 మనకి అంటే దగ్గర దగ్గర 25,000,000 యూనిట్ల విద్యుత్‌నైతే ఉత్పత్తి చేసిందనమాట. ఇంకా అదే విధంగా శంషాబాద్‌లో వచ్చేసి ఒక రోజుకి మనకేందంటే ఒక 500 టన్నుల సామర్థ్యం గల ఒక సి అండ్ డి వ్యర్థాల ప్లాంట్‌నైతే మనకి ట్రయల్‌లను చేస్తుందనమాట. సో, మనకేంటంటే ఈ సి అండ్ డి వ్యర్థాల ప్లాంట్ అంటే మనకేందంటే, మనకి ఈ కన్‌స్ట్రక్షన్ అండ్ డెమోలిషన్ వ్యర్థాలు. సో, పైన జెప్పింది రెఫ్యూజ్ డెరైవ్డ్ ఫ్యూయల్ అంటే ఏందంటే, మన సాలిడ్ వేస్ట్ అనేది ఉంటది గదా! మున్సిపల్ ఏరియాలో అదంతా దాని కిందకొస్తది. ఓన్లీ కన్‌స్ట్రక్షన్ అండ్ డెమోలిషన్ అంటే మనకేందంటే, ఫర్ ఎగ్జాంపుల్‌కి మనకి ఈ చెక్కవి అంటే మన కన్‌స్ట్రక్షన్ ఫీల్డ్‌లో వాడతాం గదా! వుడ్ వాడతాము. అదే విధంగా మనకి ఈ మనకి పీవీసీ ప్యానెల్స్ వాడతాము. మనము ఈ పుట్టీలు ఇట్లాంటియన్నీ వాడతాం గదా! అలాంటివన్నీ మనకి కన్‌స్ట్రక్షన్ వేస్ట్ ఒస్తాయన్నమాట. సో, అలాంటి వేస్ట్ అన్నిటిని మనకి రోజుకు 500 టన్నుల సామర్థ్యం ఉన్నటువంటి ఒక ప్లాంట్ అయితే శంషాబాదులో ట్రయల్‌లో ఉంది. అదే విధంగా తూంకుంటలో గూడా మరో ప్లాంట్ అయితే అంటే శంషాబాదు, తూంకుంటలో 2 ఈ కన్‌స్ట్రక్షన్ అండ్ డెమోలిషన్‌కి సంబంధించినటువంటి వ్యర్థాల ప్లాంట్ అయితే 2 నిర్మాణంలో ఉన్నాయన్నమాట. సో, మన రాష్ట్రంలో ఎక్కడ ఉన్నాయి అంటే హైదరాబాద్‌లో అంటే మనకి శంషాబాద్ అండ్ తూంకుంటలో ఈ కన్‌స్ట్రక్షన్ అండ్ డెమోలిషన్‌కి సంబంధించినయి ఉన్నాయి. అంటే కన్‌స్ట్రక్షన్ ఫీల్డ్‌కి సంబంధించి వేస్ట్ వ్యర్థాల ప్లాంట్ ఉన్నాయి. ఇంకా దుండిగల్‌లో వచ్చేసి మనకి ఒక వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ అయితే దుండిగల్‌లో ఉందన్నమాట. దాంట్లో వాడే ఫ్యూయల్ ఏందంటే రిఫ్యూజ్ డిరైవ్డ్ ఫ్యూయల్. వాట్ ఈస్ ఆర్‌డీఎఫ్ రిఫ్యూజ్ డిరైవ్డ్ ఫ్యూయల్ అన్నమాట. సో, అది. ఇది మనకి కీ హైలైట్స్ అన్నమాట. సో, ఇవే మనకి మెయిన్‌గా ఇంపార్టెంటు. ఇంకా ఈ టాపిక్‌లో అంతా నార్మల్‌గానే ఉంది. కాబట్టి మీరు చూసే ఇంట్రడక్షన్ చూస్తే మనకేందంటే పట్టణీకరణ అనేది తెలంగాణలో అత్యంత వేగంగా జరుగుతుంది. దానిలో భాగంగా మనకేందంటే హైదరాబాదు, దాంతో పాటు సెకండ్ టైర్ అయిన వరంగల్, ఖమ్మం, కరీంనగర్, నిజామాబాద్ ఇట్లాంటి మనకి నగరాలు గూడా టైర్ 2 సిటీలుగా అభివృద్ధి చెందుతున్నాయి. ఇంకా వరంగల్ విషయానికొస్తే ఆరోగ్యం, విద్య, ఐటీగా నెలకొంటున్నాయి. అదేవిధంగా నిజామాబాద్, ఖమ్మంలో వచ్చేసి వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు ఉన్నట్టుగా చెప్పడం జరిగింది. ఇంకా తయారీ రంగాల్లో గూడా వీటిని వృద్ధిని నమోదు చేస్తున్నాయన్నమాట. సో, ఇవన్నీ కలిపి మనకి పట్టణాభివృద్ధిలో తెలంగాణ అనేది ఒక ఆహ్, డెవలప్ కావడానికి యూజ్ అయితున్నాయని ఇక్కడ చెప్పుకోవచ్చనమాట. జనరల్ రొటీన్ ఉన్నాయి. ఇదంతా మీరు జూసుకోండి. దానిలో భాగంగా మనకేందంటే ఒకటి అర్బనైజేషన్ పట్టణీకరణ. సో, పట్టణీకరణ అంటే ఏందంటే మనకి అర్బనైజేషన్ అంటాం. ఈ పట్టణ మౌలిక సదుపాయాలను మెరుగుపరచడానికి ఏందంటే ప్రభుత్వం ఏందంటే
రోడ్లు, మురుగునీటి వ్యవస్థలు, పారిశుద్ధ్యం, గ్యాస్ మరియు విద్యుత్ కనెక్షన్‌లు, ప్రజారోగ్య సేవలు వాటన్నిటిని నిర్మిస్తుంది. సో, అట్లాంటివన్నీ మనం దాని గురించి అనేటి ఏమేమి యాక్షన్స్ తీసుకున్నాయనేది ఇక్కడ అన్నీ చూడొచ్చు మనము. అదేవిధంగా మనకి ఉద్యానవనాలు, పచ్చదనం, నీటి వనరులు, ఇంకా వైకుంఠ ధామాలు, ఐటీసీ ఆధారిత పరిపాలననైతే అందిస్తుందన్నమాట ప్రభుత్వం. ఇంకా మనకి స్వయం సహాయక సమూహాలకు గూడా మనకి ప్రభుత్వం అనేది ఏంటంటే మనకి వాటి అంటే మహిళలకి అదేవిధంగా లింగ సమస్యలకి చెక్ పెట్టడానికి మనకు ప్రభుత్వం ఏందంటే ఈ ఎస్‌హెచ్‌జీలని ప్రోత్సహిస్తుందన్నమాట. ఇట్లా మనకి అర్బనైజేషన్‌లో భాగంగా మనకేం చేస్తుందనేది ఇక్కడ ఇచ్చారు. మీరదంతా చూసుకోండి. ఇక నెక్స్ట్ వచ్చేసి అర్బన్ ఫారెస్ట్రీ. అర్బన్ ఫారెస్ట్రీ అంటే మనకి ఈ కాలుష్యాన్ని కాపాడడానికి, పచ్చదనాన్ని పరిరక్షించడానికి మనకేందంటే అర్బన్‌లో మనకి ఫారెస్ట్‌లని కొత్తగా ప్రభుత్వం అయితే ఏర్పాటు చేస్తుందనమాట. దానిలో భాగంగా మనకేందంటే ఈ ఫ్లైఓవర్ల కింద, ఎవెన్యూల వెంబడి, సరస్సుల చుట్టూ తోటలను అదేవిధంగా మొక్కలను పెంచుతుందన్నమాట. ఇట్లాంటి దాన్ని మనము అర్బన్ ఫారెస్ట్రీ అంటామనమాట. దానిలో భాగంగా మనం ఇంతకుముందుకు హైలైట్‌లో చెప్పినట్టుగా మనకేందంటే హైదరాబాద్ మహానగరంలో ఏందంటే ఒక 600 లక్షల మొక్కలు నాటాలని టార్గెట్ పెట్టుకుంది. ఇప్పటివరకు ఎంత టార్గెట్ రీచ్ అయిందో ఇక్కడ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా జీహెచ్ఎంసీ పరిధిలో 1,00,00,000 మొక్కలు నాటాలని లక్ష్యం పెట్టుకుంది. ఈ 2023, 24లో వచ్చేసి మనకి 72.8 లక్షల మొక్కలనైతే పంపిణీ చేశారన్నమాట. ఇంకా వాటర్ సప్లై గురించొస్తే నీటి సరఫరా పథకం అన్నమాట. సో, నీటి సరఫరా అంటే మనకి మున్సిపల్ ఏరియాలలో మనకొచ్చేసి ఈ నీటిని సరఫరా జేయడానికి మొత్తం దగ్గర దగ్గర మనకేందంటే 142 పట్టణ స్థానిక సంస్థలు నీటి సరఫరా పథకాలనైతే అమలు పరుస్తుందన్నమాట. దానిలో భాగంగా మనకేందంటే ఈ పబ్లిక్ హెల్త్, మున్సిపల్ ఇంజినీరింగ్ విభాగంలో మనకి 61 యూఎల్‌బీస్ అంటే మనకి అర్బన్ లోకల్ బాడీస్ అయితే కవర్ అయితున్నాయన్నమాట. అదేవిధంగా హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్ అది వాటర్ సప్లై ఈ బోర్డ్ ఉంది గదా! దానిలో భాగంగా మనకి 26 యూఎల్‌బీలలో ఈ హెచ్ఎండబ్ల్యూఎస్ఎస్‌బీ అయితే వాటర్ సప్లై చేస్తుందన్నమాట. అదేవిధంగా మనకి ఔటర్ రింగ్ రోడ్డు అదేవిధంగా మిగిలిన 55 అర్బన్ లోకల్ బాడీస్‌లో మనకి రూరల్ వాటర్ సప్లై వాళ్ళు మనకి ఈ ఆహ్, అదే మనకి నీటి సరఫరా పథకాలనైతే మనకి అమలు పరుస్తున్నారన్నమాట. సో, మొత్తం 142 పట్టణ స్థానిక సంస్థలలో నీటి సరఫరా పథకాలను ఈ విభాగాలనేటివి మనకి అమలు పరుస్తున్నాయన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి అర్బన్ కమ్యూనిటీ డెవలప్‌మెంటు. నథింగ్ బట్ కమ్యూనిటీ డెవలప్‌మెంట్ అంటే ఈ కమ్యూనిటీస్ యొక్క భాగస్వామ్యం తీసుకొని మనము అర్బన్ కమ్యూనిటీ డెవలప్ జేయడం అనేదే ఇక్కడ చెప్పబడింది. ఇదంతా మీరు జూసుకోండి. దానిలో భాగంగా మనకేందంటే ఈ స్వయం సహకార స ఎస్‌హెచ్‌జీలని మనకి ఆహ్, ప్రోత్సహిస్తున్నామనమాట. సో, అది. అదేవిధంగా మనకి పట్టణ పారిశుద్ధ్యం, అర్బన్ శానిటైజేషన్. సో, పట్టణ జనాభా పెరుగుతుంది కాబట్టి శానిటైజేషన్ యొక్క ఆహ్, మెరుగుపరచాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నమాట ప్రభుత్వం మీద. సో, దాని గురించనే ప్రభుత్వం అనేది వివిధ రకాలైనటువంటి కార్యక్రమాలను తీసుకొచ్చింది. దాంట్లో భాగంగా ఏందంటే చెత్తను సేకరించడము, దాన్ని ప్రాసెస్ చేయడము, ఇంత మునుపు చెప్పుకున్నట్టుగా ఈ చెత్త నుంచి మనం పవర్ జనరేట్ జేయడము, ఇట్లాంటివన్నీ చేస్తున్నామన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఘన వ్యర్థాల నిర్వహణ. సో, దాంట్లో అంటే మనకి సాలిడ్ వేస్ట్ గూడా ఉంటాయి గదా! సో, ఆ సాలిడ్ వేస్ట్‌ని మనము సేకరించడము, దాన్ని ట్రాన్స్‌పోర్ట్ జేయడము, ప్రాసెసింగ్ చేయడము, అదేవిధంగా వాటి నుంచి మనము ఎనర్జీని తీసుకురావడం అన్నమాట. సో, మనకిక్కడ చెప్పబడినట్టుగా ఏందంటే రిఫ్యూజ్ డిరైవ్డ్ ఫ్యూయల్‌ని మనము తయారు చేస్తామన్నట్టు. సో, ఈ సాలిడ్ వేస్ట్ నుంచి మనము ఈ రిఫ్యూజ్ డిరైవ్డ్ ఫ్యూయల్‌ని తయారు చేస్తామన్నమాట. సో, నథింగ్ బట్ ఏం లేదు. ఆ సాలిడ్ వేస్ట్ అంతా తీసుకపోయి దాన్నంతా చిన్న చిన్న పార్టికల్స్‌గా తయారు జేసి దాన్నొక ఫ్యూయల్ కడ్డీలలాగా అంటే ఒక ఫ్యూయల్ టైప్స్ ఉంటాయి. వాటిలాగా చేసి దాన్ని మనము ఎనర్జీగా కన్వర్ట్ జేయడానికి యూజ్ అయితాయన్నమాట. ఆ వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్స్ ఉంటాయి గదా! దాంట్లో ఈ ఈ ఫ్యూయల్‌ని ఉపయోగించి మనకి ఎనర్జీ అనేది ప్రొడ్యూస్ అయితదన్నమాట. సో, ఆ కేంద్రం మనం ఎక్కడుందంటే గుండిగల్‌లో మార్చి 2024లో మనకి ప్రారంభించడం జరిగింది. దాని యొక్క సామర్థ్యం ఎంతంటే ప్రస్తుతం 14.5 మెగావాట్లు. అది. ఇంకా 24 మే 2024 చివరి నాటికి ఈ ప్లాంట్ అనేది దగ్గర దగ్గర 25.35 మిలియన్ యూనిట్ల విద్యుత్‌నైతే ఉత్పత్తి చేయడం జరిగిందన్నమాట. సో, అడిగితే ఇందులో ఇట్లాంటి క్వెషన్ అడగొచ్చు. సో, ఆర్‌డీఎఫ్ యొక్క ఫుల్ ఫార్మ్ ఏంటి అని అడుగుతారన్నమాట. సో, రిఫ్యూజ్ డిరైవ్డ్ ఫ్యూయల్ లేదు. ఆర్‌డీఎఫ్ అనేది
దేన్ని ఉపయోగించి ఫ్యూయల్‌ని తయారు చేస్తదంటే సాలిడ్ వేస్ట్‌ని ఉపయోగించి మనకి ఫ్యూయల్‌ని తయారు చేస్తది. అట్లా గూడా అడగొచ్చు. సో, ఈ రెఫ్యూజ్ డెరైవ్డ్ ఫ్యూయల్ అనేది దేనికి సంబంధించి? సో, అంటే వ్యర్థ పదార్థాల నుంచి ఫ్యూయల్ అంటే మనము విద్యుత్‌ని తయారు జేయడము అనేది అట్లా ఇంటర్‌లింక్ గాని అట్లాంటివి ఏదైనా అడగొచ్చు. లేదంటే ఆ ప్లాంట్ ఎక్కడుంది అనేది గూడా అడగొచ్చు. దుండిగల్‌లో ఉంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి శంషాబాదు. అదే విధంగా మనకి ఈ తూముకుంటలో మనకేందంటే ఈ సి&డి వేస్ట్ ప్లాంట్ అయితే మనకి ట్రయల్ రన్‌లో ఉన్నాయన్నమాట. సో, ఏంటి మనకంటే మనకి ఈ సి&డి అంటే కన్‌స్ట్రక్షన్ అండ్ డెమోలిషన్ వేస్ట్ అన్నమాట. అంటే మనకి కన్‌స్ట్రక్షన్ ఫీల్డ్‌లో వచ్చేటువంటి వేస్ట్‌ని మనము ఈ ప్రాసెస్ చేయడానికి మనము ఈ శంషాబాద్, తూముకుంటల్లో ప్లాంట్‌ని మనము నిర్మాణ దశలో ఉన్నాయన్నమాట. ఇంకా అదే విధంగా మనకు జీహెచ్ఎంసీ, జవహర్ నగర్ అదే విధంగా దుండిగల్‌లో ఏర్పాటు చేసినటువంటి ఈ వ్యర్థ శక్తి ప్లాంట్‌లు అంటే మనకి వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్స్ అనేటివి మనకి ఉన్నవి. ఇందులో భాగంగా మనకేందంటే ఒకటి జవహర్ నగర్‌లో వచ్చేసి మనకి 24 మెగావాట్ల ఉత్పత్తి సామర్థ్యంతో ఉంది. ఇంతకు ముందుకు చెప్పుకున్నట్టుగా 14.5 మెగావాట్ల సామర్థ్యంతోటి దుండిగల్‌లో ఉందన్నమాట. సో, ఈ 2 ప్లాంట్‌ల నుంచి పవర్ ఉత్పత్తి చేసేదని మనకి గృహజ్యోతి పథకంకి యూజ్ అయితుందని ఇక్కడ చెప్పడం జరిగిందన్నమాట. సో, మనకి ఇక్కడ ఇంకొకటొచ్చింది జీహెచ్ఎంసీలలో జవహర్ నగర్ అదే విధంగా దుండిగల్‌లో 2 వ్యర్థ ప్లాంట్‌లు ఉన్నట్టుగా ఇక్కడ చెప్పడం జరిగిందన్నమాట. సో, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి మెప్మా అంటాం మనం. మెప్మా అంటే మిషన్ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ పావర్టీ ఇన్ మునిసిపల్ ఏరియా. సో, మునిసిపల్ ఏరియాలలో పావర్టీని ఎలిమినేట్ చేసేటువంటి ఒక మిషనే మెప్మా. సో, వెరీ వెరీ ఈ మెప్మా ఫుల్ ఫామే అడగొచ్చు ఒక్కొక్కసారి. గ్రూప్ 3, గ్రూప్ 4 లాంటి ఎగ్జామ్‌లలో మనకి మెప్మా యొక్క ఫుల్ ఫామ్ అడగొచ్చు. సో, కాబట్టి మెప్మా అంటే మిషన్ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ పావర్టీ ఇన్ మునిసిపల్ ఏరియాస్. అదే రూరల్ ఏరియాస్‌లో సెర్ప్ అంటాం మనం. సో, సెర్ప్. ఇది మెప్మా. సో, మున్సిపల్ ప్రాంతాలలో పేదరిక నిర్మూలనకు సంబంధించినటువంటి కార్యక్రమాలని మనకి ఈ ఎక్కడ పట్టణ ప్రాంతాల్లో పేదరిక నిర్మూలన కార్యక్రమాలను ఇది అమలు పరుస్తదన్నమాట. సో, అన్ని రకాలైనటువంటి కార్యక్రమాలు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి సోషల్ మొబైలైజేషన్ అండ్ ఇన్‌స్టిట్యూషన్ డెవలప్‌మెంట్. సో, సోషల్ మొబైలైజేషన్ అండ్ ఇన్‌స్టిట్యూషన్ డెవలప్‌మెంట్ అన్నమాట. సో, సామాజిక సమీకరణ మరియు ఇన్‌స్టిట్యూషన్ డెవలప్‌మెంట్ అనేది ఒక మనకేందంటే ఈ ఓవరాల్ డెవలప్‌మెంట్ చేయడానికి మనకి ఆహ్, హ్మ్, ఆహ్, ఏందంటే ఒకటి ఏర్పాటు చేయబడిందన్నమాట. దీనిలో భాగంగా ఏంటంటే మహిళలందరికీ ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్‌లని ఏర్పాటు చేయడం అనేది ఒక ప్రైమరీ టార్గెట్ అంటే లక్ష్యం. ఒక ఆబ్జెక్టివ్ అన్నమాట. దీనిలో భాగం ఏందంటే మనకి అర్బన్ ఏరియాలో ఏందంటే మనకొక స్లమ్ లెవెల్ ఫెడరేషన్స్ ఉంటాయన్నమాట. అదే విధంగా టౌన్ లెవెల్ ఫెడరేషన్స్ ఉంటాయన్నమాట. సో, ఎస్ఎల్ఎఫ్స్ అదేవిధంగా ఎస్‌జీఎస్‌లు ఏం చేస్తాయంటే ఈ స్లమ్ లెవెల్ ఫెడరేషన్‌లు అదేవిధంగా టౌన్‌షిప్ లెవెల్ ఫెడరేషన్స్ ఆహ్, ఏర్పాటు చేయబడ్డాయన్నమాట. సో, ఇప్పటివరకు మనకేందంటే 1.7 లక్షల ఎస్‌జీహెచ్‌లున్నాయి. అదేవిధంగా 6,382 ఎస్ఎల్ఎఫ్‌లు అదేవిధంగా 189 టౌన్‌షిప్ లెవెల్ ఫెడరేషన్స్ అయితే మనకి ఇక్కడ ఉన్నట్టుగా చెప్పడం జరిగిందన్నమాట. అంత ఇంపార్టెంట్ కాదు చూసుకోండి. వాటికి సంబంధించే వాటిలో ఆర్థిక మద్దతుకు సంబంధించినటువంటి ఏందంటే ఒక 17,900 నూట తొం సారీ 17,193 హెచ్‌జీలకి మనకి 10,000 చొప్పున, అదేవిధంగా ఎస్ఎల్ఎఫ్‌లకి 50,000 చొప్పున మనకి ఈ ఆర్థిక మద్దతు అందించారని ఇక్కడ చెప్పడం జరిగిందనమాట. ఇంకా మనకు స్వయం ఉపాధి కార్యక్రమం సెల్ఫ్ ఎంప్లాయ్‌మెంట్ ప్రోగ్రామ్ గూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో, ఇందులో గూడా అంత ఇంపార్టెంట్ ఏం లేదు. ఇంకా ఎస్‌హెచ్‌జీలకి బ్యాంకు అనుసంధానం అంటే ఎస్‌హెచ్‌జీ బ్యాంక్ లింకేజ్ అన్నమాట. సో, మనకేందంటే ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్‌లను బ్యాంకులతో లింక్ చేయడం అన్నమాట. సో, తద్వారా వాళ్ళకేందంటే ఈ ఎవ్రీ టైమ్ ఏందంటే వాళ్ళకొక వడ్డీ లేని రుణాలను లేదంటే తక్కువ వడ్డీకే పావులా వడ్డీకే రుణాలను అందించేందుకు ఇది ఉద్దేశించిందన్నమాట. సో, అట్లా నెక్స్ట్ వచ్చేసి మనకి స్ట్రీట్ వెండర్స్‌కి సంబంధించిన సపోర్ట్ అన్నమాట. సో, కాబట్టి మనకేంటంటే పట్టణ వీధి వ్యాపారులకు మద్దతన్నమాట. సో, డే ఆహ్, ఎన్‌యుఎల్‌ఎం ఇనిషియేటివ్‌లో భాగంగా మనకేందంటే ఈ వీధి వ్యాపారులందరిని గుర్తిస్తారన్నమాట. వాళ్ళందరికీ ఐడీ కార్డ్‌లను జారీ జేస్తారు. అదే విధంగా వాళ్ళకి ఈ వెండింగ్ అంటే మనకి అంటే వెండింగ్ సర్టిఫికేట్స్‌లను మనకి ఇస్తారన్నమాట. అంటే ఏందంటే ఆహ్
వాళ్ళలో భాగంగా మనకేందంటే మొత్తం ఇప్పటి వరకేందంటే ఒక 6,74,374 సో, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది అడిగేందుకి వీలుంటుందనమాట. సో, ఇప్పటివరకు స్ట్రీట్ వెండర్స్‌ని ఎంత గుర్తించారు రఫ్‌గా అంటే 6.74 లక్షల మంది స్ట్రీట్ వెండర్స్‌ని గుర్తించారు స్టేట్‌లో. దాంట్లో భాగంగా మనకేందంటే దగ్గర దగ్గర ఒక 6.70 లక్షల మందికి గుర్తింపు కార్డులనైతే జారీ చేశారు. సో, వెండింగ్ అంటే మనం వెండ్ చేస్తాం గదా! తీసుకుంటాం గదా! అట్లాంటియన్నమాట. సో, అది. ఆ సర్టిఫికేట్‌లు గూడా జారీ చేశారు. 4.2 లక్షలు అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి గ్రోత్ కారిడార్‌గా హైదరాబాద్ అన్నమాట. సో, హైదరాబాద్ అనేది ఇగ మనందరికీ తెలుసు. సో, అది ఒక పర్యాటక కేంద్రం ఉంది. ఇంకా వివిధ సేవలున్నాయి. అక్కడ అనేక రకాలైనటువంటి ఇన్‌ఫ్రాస్ట్రక్చరు, హాస్పిటల్ ఫెసిలిటీసు అన్నీ ఉన్నట్టుగా మనకి అర్థం జేసుకోవచ్చు. దానిలో భాగంగా మనకేందంటే ఒకటి హైదరాబాద్ మెట్రో రైల్. హైదరాబాద్ మెట్రో రైల్ అంటే ఇప్పుడు ప్రస్తుతం వచ్చేసి మనకి 69 కిలోమీటర్ల హైదరాబాద్ మెట్రో రైల్ అయితే ఉంది. ఇది 3 కారిడార్‌లుగా విభజించబడింది. అంటే 3 రూట్లున్నాయి దీనికి. మనకు తెలుసు కదా! ఒకటి ఇక్కడ మనకి ఎల్బీ నగర్ నుంచి మియాపూర్ వరకి, అదేవిధంగా నాగోల్ నుంచి మనకి రాయదుర్గ్ వరకు, ఇంకొకటొచ్చేసి మనకి జేబీఎస్ నుంచి ఈ ఎంజీబీఎస్ వరకు 3 కారిడార్‌లు ఉన్నాయన్నమాట. సో, ఆ 3 కారిడార్‌లు ఉన్నాయి. అదేవిధంగా ఇప్పుడు రెండో దశ గూడా ప్రారంభించాలనుకున్నారు. ఇదేందంటే విమానాశ్రయానికి అనుసంధానించడానికి మనకేందంటే 73 కిలోమీటర్ల అడిషనలు. ఇదొచ్చేసి మనకి 5 కొత్త కారిడార్లు అంటే 5 రూట్స్ ఉంటాయన్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చనమాట. సో, ఫస్ట్ 3 కారిడార్లు ఏంటి అంటే మనకి ఎల్బీ నగర్ టు మియాపూర్, ఎంజీబీఎస్ టు జేబీఎస్, మనకి నాగోల్ నుంచి రాయదుర్గ్ వరకు ఈ 3 ఫస్ట్ ఇప్పుడైతే ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి 5 ప్రపోజ్ చేస్తున్నారు. దానికి సంబంధించిన డీపీఆర్‌లు గూడా సిద్ధమైతున్నాయి. అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి హైదరాబాద్ రీజనల్ రింగ్ రోడ్డు. మనకు ఈ కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ హైదరాబాద్ రీజనల్ రింగ్ రోడ్ గురించి ఎక్కువ వినిపిస్తుంది. కాబట్టి 340 కిలోమీటర్లని గుర్తుపెట్టుకోండి. సో, ప్రపోజ్డ్ హైదరాబాద్ రీజనల్ రింగ్ రోడ్ అనేది ఎన్ని కిలోమీటర్లు ప్రపోజ్ చేశారంటే 340 కిలోమీటర్లు. అది అనేది ఇంపార్టెంట్ ఇక్కడ. నెక్స్ట్ వచ్చేసి మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్‌మెంట్ ప్రాజెక్ట్ గూడా. సో, దీనిలో 55 కిలోమీటర్స్ స్ట్రెచ్ తోటి మనకి ఈ ఉద్యానవనాలు, పిల్లల వాటర్ స్పోర్ట్సు, వాటర్ ఫాల్సు, స్ట్రీట్ వెండింగ్ జోన్‌లు, మనకి వ్యాపార కేంద్రాలు, షాపింగ్ మాల్స్ ఇవన్నీ మనకి డెవలప్ జేస్తారనమాట. అదేవిధంగా మూసీ నదిన ఉన్నటువంటి కృత్రిమ సరస్సులు, హిమాయత్ సాగర్‌లోకి గూడా ఈ మూసీ నదికి సంబంధించినటువంటి డెవలప్‌మెంట్ అనేది అన్నిటికి కలిపి ఉంటదనమాట. ఇంక దాని గురించే ఇచ్చారు మనకి. సో, ఓటాన్ అకౌంట్‌లో 1000,00,00,000 ఇచ్చారు. సో, అట్లా. మనకి ఈ విధంగా మనకేందంటే, ఇది నార్మల్‌గా వే ఫార్వర్డ్ అనేది నార్మల్ చెప్పారు. సో, కాబట్టి ఇందులో ఇంపార్టెంట్ ఏందంటే, మనకి ఈ రీజనల్ రింగ్ రోడ్ ఒకటి, ఈ మూసీ రివర్ ఫ్రంట్ ఒకటి, ఇంకా మనకి హైదరాబాద్ మెట్రో రైలు, ఇంకా మనకి వేస్ట్ మేనేజ్మెంట్‌కు ఆర్‌డీఎఫ్, అదేవిధంగా ఈ సి&డి కన్‌స్ట్రక్షన్ అండ్ డెమోలిషన్ ప్లాంట్స్ ఇట్లాంటివి కొంచెం ఇంపార్టెంట్ అనమాట. సో, అది చూసుకోండి. ఇది మనకి ఈ వీడియో. థాంక్ యూ.